हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి చేరుతుంది. ఈ వీడియోలో మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ సిరీస్ లో ఇది పార్ట్ 5. పార్ట్ 1 నుంచి చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ ఇప్పుడు చూస్తున్నారో ఈ వీడియో, మీరు ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వర్తమాన కాలు, భూత్, భవిష్యత్ కాలాలలో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది నేర్చుకుంటేనే ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ అవి అర్థమవుతాయి. ఒకవేళ మీకు కొంచెం ఐడియా ఉంది అంటే యూ కెన్ ఫాలో దిస్ వీడియో. ఈ సిరీస్ లో మనం జో అనే దానికి కో, సే, మే, పర్ అనేవి యాడ్ అవ్వడం వలన ఆ వర్డ్ ఎలా మారుతుంది, దాని యొక్క మీనింగ్ ఎలా వస్తుంది మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ జిస్సే, జో ప్లస్ సే, జిస్సే, ఎవరినైతే, ఎవరితో అయితే అని వస్తుంది మీనింగ్. సో నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నేను ఎవరిని కలిశాను, అతనితో చాలా ఆనందం కలిగింది. జిస్సే మే మిలా, ఉస్సే బహుత్ ఖుషీ హుయి. జిస్సే మే మిలా, ఉస్సే బహుత్ ఖుషీ హుయి. ఓరల్ చెప్పండి, అప్పుడు మీకు భాష గుర్తుంటుంది. నేను ఎవరితో మాట్లాడాను అంటే ఎవరితో అయితే మాట్లాడాను, అతని వద్ద నుండి సమాధానం రాలేదు. జిస్సే బాత్ కి లేదా జిస్సే మేనే బాత్ కి, నేను వచ్చింది కాబట్టి మీరు మేనే అని కూడా చెప్పొచ్చు. జిస్సే మేనే బాత్ కి ఉస్సే జవాబు నహీ మిలా, ఉస్సే జవాబు నహీ మిలా. ఎవరికి అయితే భయపడేదానినో ఈ రోజు అతనిని ఎదుర్కొన్నాను. జిస్సే డర్తా థా, జిస్సే డర్తా థా ఉస్సే ఆజ్ సామ్నా కియా. సామ్నే అంటే ఎదురుగా అని వస్తుంది, ఇది సామ్నా అంటే ఎదుర్కోవడము. సో జిస్సే డర్తా థా, తో భయపడేదాన్నో అంటే డర్తీ థీ అని రాయండి. జిస్సే డర్తీ థీ, ఉస్సే ఆజ్ సామ్నా కియా. ఎవరికైతే భయపడే వాడినో జిస్సే డర్తా థా. ఎవరితో నాకు సహాయం లభించిందో అతనికి కృతజ్ఞతలు తెలిపాను. జిస్సే మదత్ మిలి, ఉస్సే ఆభార్ జతాయా. ఆభార్ అంటే కృతజ్ఞతలు, జతాయా అంటే యాడ్ చేయడము అనేసి ఇక్కడ తెలపడము. జిస్సే మదత్ మిలి, ఉస్సే ఆభార్ జతాయా. ఇది నేర్చుకోవాలి అంటే మీకు ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి. ఫస్ట్ అవి నేర్చుకోండి. ఎవరితో తగువు జరిగిందో ఇప్పుడు అతనితో స్నేహం అయ్యింది. జిస్సే झगड़ा हुआ, जिससे झगड़ा हुआ उससे अब दोस्ती हो गई. जिससे झगड़ा हुआ उससे अब दोस्ती हो गई. ఎవరి నుండి నేర్చుకున్నానో అతనిని ప్రేమించాను కూడా. జిస్సే సీఖా, సే అనే దానికి తో, నుండి అనే మీనింగ్ కూడా ఉంది. జిస్సే సీఖా ఉస్సే ప్యార్ భీ కియా, ఉస్సే ప్యార్ భీ కియా. ఎవరిని కలిసానో అతని వల్ల ప్రేరణ లభించింది. జిస్సే మిలా
उससे प्रेरणा मिली, जिससे मिला उससे प्रेरणा मिली, ప్రేరణ. నేను ఎవరిని అడిగాను, నేను అడిగాను, मैंने पूछा. నేను ఎవరినైతే అడిగాను, जिससे मैंने पूछा उसने सही बताया. అతను సరైన సమాధానం ఇచ్చాడు. उसने सही बताया. నేను ఎవరితో అబద్ధం చెప్పాను, ఇప్పుడు నాకే సిగ్గుగా ఉంది. जिससे मैंने झूठ बोला उससे अब शर्म आती है. जिससे मैंने झूठ बोला. యాక్చువల్గా నే వచ్చినప్పుడు బోలాతో నే రాదు, కానీ ఇక్కడ జూట్ అబద్ధం చెప్పాను, ఇంటెన్షన్ గా మనం ఏదైనా పని చేసినప్పుడు నే పెట్టాల్సి ఉంటుంది. जिससे मैंने झूठ बोला उससे अब शर्म आती है. నేను ఎవరిని కలిశాను, అతను చాలా వినయంగా ఉన్నాడు. जिससे मिला था वह बहुत विनम्र था. जिससे मिला था वह बहुत विनम्र था. నేను ఎవరితో మాట్లాడాలనుకున్నాను, అతను బిజీగా ఉన్నాడు. जिससे बात करना चाहा, जिससे बात करना चाहा పాస్ట్ టెన్స్ లో ఉంది సెంటెన్స్. వహ వ్యస్త థా, అతను బిజీగా ఉన్నాడు. ఎవరిపై నమ్మకం పెట్టుకున్నానో అతనే మోసం చేశాడు. जिससे उम्मीद थी, ఉమ్మీద్ అంటే నమ్మకము. उसने धोखा दिया, అతనే మోసం చేశాడు. उसने धोखा दिया. ఎవరి వలన అయితే నవ్వాను, అతని వల్లనే కన్నీళ్లు కూడా వచ్చాయి. जिससे हंसी आई उससे आंसू भी आए. जिससे हंसी आई उससे आंसू भी आए. ఎవరిని ప్రేమించాను, అతనితో వివాహం కాలేదు. जिससे प्यार हुआ, जिससे प्यार हुआ చెప్పచ్చు. जिससे मैंने प्यार किया उससे शादी नहीं हुई. उससे शादी नहीं हुई, అతనితో వివాహం కాలేదు. ఎవరిని సహాయం అడిగాను, అతను తిరస్కరించాడు. जिससे मदद मांगी, ఇక్కడ అడగడము అంటే పూచ్నా అనుకోవచ్చు మీరు, కానీ ఇక్కడ మదత్ అనేటువంటి క్షమించడము అనేటువంటి ప్లేస్ లో మాంగ్నా అనేటువంటి వర్బ్ యూజ్ చేయాలి. जिससे मदद मांगी उसने मना कर दिया. मना करना అంటే తిరస్కరించడము, రిఫ్యూజ్, డిస్అగ్రీ. ఎవరిని కలిశాను, అతను చాలా మంచి మనిషి. जिससे मुलाकात हुई, మిలా అండ్ ములాకాత్, ఇక్కడ మీట్ అనమాట. ములాకాత్ ఇది ఉర్దూ వర్డ్. అతను చాలా మంచి మనిషి. వహ బహుత్ అచ్చా ఇన్సాన్ హై. ఎవరికి భయపడ్డాను, ఇప్పుడు అతనే నా స్నేహితుడయ్యాడు. జిస్సే డర్ తా, ఎవరితో అయితే భయం ఉండిందో, వహీ అబ్ సాథీ బన్ గయా. దోస్త్ లాని సాథీ అంటే ఫ్రెండ్ అని అర్థం వస్తుంది. జిస్సే డర్ థా వహీ అబ్ సాథీ బన్ గయా. ఎవరికి భయపడ్డాను, ఇప్పుడు అతనే నా స్నేహితుడయ్యాడు. ఎవరితో అయితే నేను తప్పు చేశాను, అతనికి క్షమాపణ చెప్పాను. जिससे मेरी गलती हुई, गलती स्त्रीलिंग शब्दము. जिससे मेरी गलती हुई उससे माफी मांगी. माफी मांगी క్షమించమని అడిగాను.
ఎవరితో వాదన జరిగిందో ఇప్పుడు అతనితో మాట్లాడను. జిస్సే బహస్ హుయి. బహస్ అంటే వాదన. ఉస్సే అతనితో అబ్ ఇప్పుడు బాత్ నహీ కర్తా మాట్లాడటం లేదు, మాట్లాడను. ఎక్కడ నుండి వాసన వస్తుందో దాని సహాయంతో పువ్వు గుర్తుపట్టు. వాసన అంటే ఇక్కడ మంచి ఫ్రాగ్రెన్స్ కాబట్టి ఖుష్బూ. ఖుష్బూకి ఆపోజిట్ వర్డ్ బద్బూ అని వస్తుంది, చెడు వాసన, దుర్గంధము. జిస్సే ఖుష్బూ ఆతీ హై ఉస్సే ఫూల్ పెహచానో. గుర్తుపట్టడాన్ని పెహచానన. जिससे खुशबू आती है उससे फूल पहचानो. గుర్తుపట్టు. ఎవరి వల్ల నొప్పి కలిగిందో అతనితో దూరంగా ఉన్నాను. जिससे दर्द हुआ उससे दूरी बना ली. जिससे दर्द हुआ उससे అతనితో దూరీ బనాలి దూరంగా ఉన్నాను. ఎవరితో స్నేహం చేశాను అతను నిజమైన స్నేహితుడు అయ్యాడు. జిస్సే దోస్తీ కి ఉస్నే సాథ్ నిభాయా. జిస్సే దోస్తీ కి ఉస్నే సాథ్ నిభాయా. ఎవరితో తగవు జరిగిందో తరువాత నవ్వుతూ మాట్లాడుకున్నాం. జిస్సే ఝగడా హువా. ఝగడా అంటే గొడవ, తగవు ఏదైనా వాడండి. ఉస్సే బాద్ మే అతనితో తరువాత హసీ మజాక్ హువా. హసీ మజాక్ అంటే చాలా ఫన్ జరిగింది అన్నట్టుగా, నవ్వుతూ. ఎవరిని కలవలేదో అతని గురించి చాలా విన్నాను. జిస్సే మిలా నహీ ఉస్కే బారే మే సునా బహుత్. జిస్సే నహీ మిలా అని కూడా చెప్పచ్చు. బోల్చాల్కి భాషలో మిలా నహీ అన్నా కూడా రాంగ్ ఏం కాదు. ఉస్కే బారే మే సునా బహుత్ యా బహుత్ సునా. నేను ఎవరిని దారి అడిగాను అతను సరైన దారి చెప్పాడు. జిస్సే రాస్తా పూచా. ఇక్కడ నేను అన్నాను కాబట్టి మేనే పెట్టండి. జిస్సే మేనే రాస్తా పూచా ఉస్నే సహీ బతాయా. జిస్సే మేనే రాస్తా పూచా ఉస్నే సహీ బతాయా. నేను ఎవరికి సహాయం చేశాను అతను ధన్యవాదాలు చెప్పాడు. జిస్సే మదద్ కి ఉస్నే ధన్యవాద్ కహా. జిస్సే మదద్ కి ఉస్నే ధన్యవాద్ కహా. మదద్ కి ఉస్నే ధన్యవాద్ కహా ఆల్రెడీ చెప్పాడు, గతంలో ఉంది. ఏం చెప్పాడు? ధన్యవాద్. అప్పుడు సబ్జెక్ట్ కి నే పెట్టాలి, ఉస్నే. ఎవరి నుండి నేర్చుకున్నానో అతనే నా గురువు. జిస్సే సీఖా వహ్ మేరా గురు హై. జిస్సే మేనే సీఖా ఎవరి నుంచి అయితేనే నేర్చుకున్నాను. ఎవరిని ప్రేమించానో అతనే నా హృదయాన్ని బాధ పెట్టాడు. జిస్సే ప్యార్ కియా ఉస్నే దిల్ తోడ్ దియా. जिससे प्यार किया उसने दिल तोड़ दिया. దిల్ తోడనా హార్ట్ ని బ్రేక్ చేయడం. ఓకేనా? ఎవరి నుండి పని నేర్చుకున్నానో అతను శ్రమ విలువ నేర్పాడు. జిస్సే కామ్ సీఖా ఉస్నే మెహనత్ కా మహత్వ సిఖాయి. జిస్సే కామ్ సీఖా उसने मेहनत का महत्व सिखाई. ఇంపార్టెన్స్ ఆఫ్ ద హార్డ్ వర్క్. నేను ఎవరికి అబద్ధం చెప్పాను అతను అయినా సరే నన్ను క్షమించాడు.
जिससे झूठ बोला वह फिर भी అయినప్పటికీ అయినా సరే మళ్ళీ అనే దానికి ఫిర్ భీ మాఫ్ కర్ దియా క్షమించాడు మాఫ్ కర్ దియా ఎవరిపై ఆశ పెట్టుకున్నానో అతను నిరాశపరచలేదు जिससे उम्मीद रखी उसने निराश नहीं किया క్రియాపదం భూతకాలంలో ఉంది అందుకని ఉస్నే నిరాశ్ నహీ కియా అని చెప్పాలి ఎవరితో స్నేహం చేశానో అతను మోసం చేయలేదు जिससे दोस्ती हुई उसने धोखा नहीं दिया जिससे दोस्ती हुई उसने धोखा नहीं दिया ఎవరికి నేను భయపడ్డాను అతను చాలా మంచివాడిగా తేలాడు जिससे डर लगता था అనిపించేది భయం అనిపించేదో वह बहुत अच्छा निकला తేలడము నికలా అంటే బయలుదేరడము అని కూడా మీనింగ్ ఉంటుంది ఎవరితో మాట్లాడటం కష్టంగా అనిపించిందో ఇప్పుడు సులభం అయ్యింది जिससे बात करना मुश्किल था अब आसान है जिससे बात करना मुश्किल था अब आसान है ఎవరితో మాట్లాడటం కష్టంగా అనిపించిందో ఇప్పుడు సులభం అయ్యింది ఆసాన్ కా ఆపోజిట్ వర్డ్ కఠిన్ ఎవరిని కలవలేదో కాని తెలిసిన వాడిలా అనిపించాడు जिससे मिला नहीं అతనితో కలవలేదు పర్ కానీ లగా జైసే జాన్తా హూ లగా అనిపించింది జైసే జాన్తా హూ హిందీలో అనిపించడం అనేది ఎప్పుడు వచ్చినా సరే లగన లగతా ముందు పెట్టాలి ఎవరితో స్నేహం చెడిందో దాని గురించి పశ్చాత్తాపం ఉంది जिससे दोस्ती तोड़ी उसका पछतावा है దాని గురించి పశ్చాత్తాపం ఉంది ఎవరితో అయితే భయపడ్డాను ఇప్పుడు అతనే సహాయం చేస్తున్నాడు जिससे डर लगता था वही अब मदद कर रहा है जिससे डर लगता था वही अतने अब मदद कर रहा है ఎవరిని సలహా అడిగాను అతను సరైనది చెప్పాడు जिससे सलाह ली जिससे मैंने सलाह ली నేను అడిగాను సలాహ్ ఇక్కడ స్త్రీలింగ శబ్దంలా వచ్చింది ఉస్నే సహీ కహా అతను సరిగ్గా చెప్పాడు ఉస్నే సహీ కహా ఇలా కూడా విడిగా కూడా నేర్చుకోవచ్చు మీరు నాతో పాటు వారలు చెప్పండి ఎవరితో మంచిగా ప్రవర్తించాను అతను చెడ్డగా ప్రవర్తించాడు जिससे अच्छा व्यवहार किया उसने बुरा व्यवहार किया या मेरे साथ నాతో చెడుగా ప్రవర్తించాడు అనుకుంటే मेरे साथ बुरा व्यवहार किया ఎవరి నుండి ప్రేమ లభించిందో అతని వల్ల జీవితం మారింది जिससे प्यार मिला उससे जीवन बदल गया నాతో పాటు వారలు చెప్పండి ఈ సెంటెన్సెస్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి నేను ఎవరిని అడగలేదు అతనే సహాయం చేయడానికి వచ్చాడు जिससे पूछा नहीं वही मदद करने आया जिससे पूछा नहीं वही मदद करने आया ఎవరిపై ఆశ లేకపోయిందో అతనే తోడుగా ఉన్నాడు जिससे उम्मीद नहीं थी
వహీ సాత్ దియా తోడుగా ఉండడము. సో తోడుగా ఉండేవాడు సాథీ అని కూడా ఫ్రెండ్ అని సాథీ అంటాం. ఎవరితో అయితే భయపడ్డానో అతనే ఉత్తముడుగా తేలాడు. జిస్సే డర్ లగా వహీ సబ్సే అచ్చా నికలా. ఎవరితో తగువు జరిగిందో అతను క్షమించాడు. జిస్సే झगड़ा हुआ था उसने माफ कर दिया. నేను ఎవరిని కలిశానో అతను చాలా జ్ఞానవంతుడయ్యాడు. జిస్సే మిలా వహ బహుత్ జ్ఞానవాన్ నికలా. జిస్సే మిలా వహ బహుత్ జ్ఞానవాన్ నికలా. సో ఇలా మనం జోకి సే యాడ్ చేయడం వలన వచ్చినటువంటి ఎవరితో అయితే, ఎవరి నుండి అయితే, ఓకేనా. సో ఇవి నేర్చుకోవడానికి బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ అవసరం. అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.